అండి అరిసెలు సింపుల్గా ఈజీగా చేసుకునే మెథడ్ చెప్తాను. ఇదేంటంటే మనం దోసల బియ్యం తీసుకోవాలండి. బియ్యం చాలా బాగుండాలన్నమాట. దోసల బియ్యం తీసుకుని ఒకరోజు నానబెడితే చాలండి. బెల్లం ఏమో ఇలా ఉండాలన్నమాట. ఇలాంటి బెల్లం అయితే నెంబర్ 1 బెల్లం అంటే ఎక్కడైనా దొరుకుతుందండి. అలాంటి బెల్లం తీసుకుంటే అరిసెలు నిమిషాల్లో చేసుకోవచ్చండి. ఏమి పాడవదు. పాకం వండపాకం వచ్చేసిన తర్వాత ఏంటంటే 3 మనం బియ్యం నానబెట్టుకోవాలంటే 2 మాత్రమే బెల్లం తీసుకోవాలి. పక్కా కొలతలతో చెప్తున్నాను. అప్పుడు ఏమవుతుందంటే మనకి ఆ బెల్లానికి బియ్యానికి సరిపోతుంది అనమాట. 3 బియ్యం పోస్తే 3 బెల్లం వేయకూడదు అనమాట. 2 బెల్లం వేయాలన్నమాట. వేసే పిండికి బెల్లానికి కరెక్ట్గా సరిపోతుంది. వండపాకం వచ్చేసిన తర్వాత అందులో వేసేసుకోండి, సరిగ్గా సరిపోతుంది. కొంచెం నెయ్యి వేసుకోండి, చెయ్యి పట్టుకోకుండా ఉండడానికి. ఇలా చిన్న చిన్న ఉండలో కింద ఒత్తేసేసుకుని వేసేయడం అండి. ఒత్తుకునేటప్పుడు కూడా మనకేమి ఆ పాకం చక్కగా కరెక్ట్గా వస్తుంది కాబట్టి ఒత్తుకునేటప్పుడు కూడా ఏం ప్రాబ్లం ఉండదు. ఈజీగా వేసేయచ్చు అనమాట. ఇది ఎవ్వరు అరిసెలు రాని వాళ్ళు కూడా చేయొచ్చు అండి. చాలా ఈజీగా ఉంటుంది. అరిసెలు ఒత్తుకునేది లేకపోతే ఇలా చిల్లుపళ్ళని తీసుకుని ఒక గిన్నె పెట్టేసి నొక్కేసుకోవచ్చు అనమాట. అరిసెలు ఒత్తుకునేదే ఉండాలి అలా కూడా అవసరం లేదు. ఏదైనా ఫారిన్ కంట్రీస్లో ఉండేవాళ్ళు కూడా ట్రై చేయొచ్చు చక్కగాను. ఇలాగా ఒకసారి మీరు ఎవరైనా ఇక్కడ అరిసెలు చేసుకోవాలి అనుకుంటే అందులో పిండి మనం వేసేటప్పుడే ఆ పాకంలో ఏంటంటే కొంచెం నూపప్పు వేసేయాలన్నమాట. అప్పుడు నూపప్పు వేస్తే టేస్ట్ ఇంకా చాలా బాగా వస్తుంది. నేను ఎక్కువ నూపప్పు వేయాలన్నమాట. కొంచెం వేసాను. ఎక్కువ కొంచెం కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఒకసారి ట్రై చేసి చూడండి.